హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన దేవుని పిల్లలందరికీ శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రేమని దేవుని ద్వారా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేవాడు. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చాడు దేవుడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో దేవుడు ఎవరిని అలక్ష్యము చేయడు అని అంటే, దేవునికి ఎవరికి కావాలంటే విరిగిన మనసు, నలిగిన హృదయం కావాలి. విరిగిన మనసు, నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. విరిగిన మనసే, నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఆ విరిగి నలిగిన హృదయముతోటి, ఎందుకనంటే దేవుణ్ణి వేడుకోవడం ఎలా అంటే విరిగి నలిగిన హృదయముతోటి దేవుణ్ణి వేడుకోవాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకనంటే అనేకులు కూడా దేవుడు ఎన్ని చెప్పినా, ఎన్ని విధాలుగా మాట్లాడినప్పుడు కూడా విని పెడచెవి పెట్టే వాళ్ళు ఉన్నారు. చాలా విని విశ్వాసం పొందిన వాళ్ళు ఉన్నారు. వినిన ప్రకారంగా వాళ్ళు ప్రార్థించిన వాళ్ళు, దేవుని నుంచి సహాయం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అనేకులు ఎలా ఉన్నారంటే హృదయాన్ని కఠినపరుచుకొని ఆ విన్న మాటలు చెవిన పెట్టకుండా, దాన్ని ఆచరించకుండా ఏమైపోయిందంటే కఠిన చిత్తులైపోయింది. హృదయాన్ని ఏమైపోయింది? కఠిన చిత్తులైండు. ఎందుకంటే కఠిన హృదయం కలిగిన వారైపోయింది. ఎందుకనంటే ఈ కఠిన హృదయము ఏం చేస్తుందంటే దేవునికి ఎప్పుడు కూడా అది లోబడదు. ప్రియమైన దేవునికి కావలసింది విరిగిన మనసే, నలిగిన హృదయమే. ఎందుకు అనంటే దేవుని దగ్గరికి ఏం చేస్తానంటే అనేకుల హృదయంలో ఏమున్నదంటే కఠినత్వం ఉన్నది. ఏది ఆ కఠిన హృదయం? ఎవరిదంటే ఫరో హృదయం. ఫరో ఏం చేస్తానంటే ఒక అద్భుతము చేసినప్పుడే, ఒక ఆశ్చర్యము చేసినప్పుడే ఏం చేశానంటే ప్రజలను ఐగుప్తు నుంచి ఏం చేశానంటే మోసే నాయకత్వంలో కానాను ప్రదేశానికి నడిపించడానికి ప్రయాణం చేశారు. తర్వాత ఏమైపోయిందంటే అద్భుతము ఆగిపోయిందా? అద్భుతం చేయలేదా? ఏమైపోయిందంటే మరలా వెంటనే హృదయాన్ని కఠినపరుచుకున్నారు. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని వారా, అందుకే మనం కనుక చూస్తే ప్రేమ దేవుని వారా, బైబిల్ గ్రంథము సెలవిచ్చినట్టుగా చూడండి, హృదయాన్ని కఠినపరుచుకొని వాడాట కీడులో పడునన్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము చూడండి 14వ వచనంలో, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును. చూడండి హృదయము, ఎందుకంటే హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడు. హృదయం ఎందుకనంటే చాలా మంది హృదయము ఎలా అవుతుందంటే కఠినంగా ఉన్నది. ఆ కఠినమైంది ఎప్పుడు కూడా లోబడదు, అది వినది, అంగీకరించదు. ఎందుకనంటే దేవుణ్ణి మాత్రం ఏమాత్రము కూడా రిసీవ్ చేసుకుంది కఠిన హృదయం. ఈ కఠిన హృదయమే ఫరో హృదయం. ఎందుకనంటే ఆ హృదయములో ఒక అహంకారముతో కూడినది భావం ఉంటది కఠినం. ఎందుకనంటే చూడండి, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును. ఈ ఫరో చేసింది అదే. ఎందుకనంటే ఈ ఫరో కూడా చేసిన హృదయాన్ని కనుక చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో గనుక మనం చూస్తే ప్రేమ దేవుని ద్వారా, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో గనుక చూస్తే 6వ అధ్యాయంలో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏ విధంగా ఆ విధంగానే కఠినపరుచుకున్నారు. దేవునితో ఏం చేసిందంటే వాళ్ళు దేవుడు మేలు చేయగానే పాడిండ్లు, నాట్యం ఆడిండ్లు, సంతోషంగా ఉన్నారు. మా దేవుడు గొప్ప అన్నారు. తర్వాత ఆ మేలు కొంచెం అయ్యేసరికి మంచిగా ఉండేసరికి దేవుణ్ణి కోడి ముక్కిరాకినట్టుగానే రాసింది. ఇది ఏమి హృదయం అంటే ఇది ఫరో హృదయం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, ఐగుప్తీయులను
ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను ఎందుకు కఠినపరుచుకుంటున్నారు? చాలు. ఎందుకు నువ్వు కఠినపరుచుకుంటున్నావు? దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు హృదయాన్ని ఎందుకు మెత్తగా కావట్లేదు? ఎందుకనంటే ఆ హృదయము, ఆ కఠిన హృదయము, అహంకారమైన హృదయము. ఎందుకనంటే నాశనానికి ముందు గర్వము నడిచినట్టుగా అది గర్వ హృదయము దేవునికి హేయమైందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తాం. విని విశ్వసించాలి, విని విశ్వాసంతో ప్రార్థించాలి, విని విశ్వాసముతో దేవునితో నడవాలి, విని విశ్వాసముతో దేవునితో మాట్లాడాలి, విని విశ్వసించి దేవుడు చేస్తున్న కార్యము తప్పక చేస్తాడు అనే ఒక విశ్వాసము ఏమైపోతుందంటే విరిగి నలిగిన హృదయానికి ఏముంటుంది తప్ప వేరే హృదయానికి ఉండదు. అందుకే అక్కడ అంటాడు, ఎందుకంటే ఐగుప్తులను అంటే లోకస్తుల వలె. ఐగుప్తులు ఎవరు? లోకస్తులు. అయితే లోకస్తులు ఎందుకంటే ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరు ఎందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోలిచిరి. ఫరో పోలిచ్చారు, ఐగుప్తులు పోలిచ్చారు. అయితే ఈ కఠినత్వమును బట్టి ఏ కార్యము జరగదు. ఈ కఠినపరుచుకోని ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఒక విరిగి నలిగిన హృదయము, ఒక పశ్చాత్తాపముతో నిండిన ఒక హృదయము, ఆ కన్నీటితో నిండిన హృదయాన్ని కనుక మనం చూస్తే దేవుడు ఏంటంటే విరిగి నలిగిన హృదయాన్ని ఎక్కడ కూడా అలక్ష్యం చేయలేదు. చాలా మంది జీవితంలో ఈ కఠినత్వం ఏమైపోయింది? ఆ కఠినమైన ఆ స్వభావం, ఆ కఠినమైన మనసు, ఆ కఠినమైన ఆలోచనలు, ఆ కఠినమైన మాటలు ఎందుకనంటే దేవునికి వ్యతిరేకమైన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ కఠినత్వం అనేది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విరగొట్టబడతావో, దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా నలగొట్టబడతావో, విరిగి నలిగిన హృదయముతోటి ఎప్పుడైతే గోజాడము ప్రారంభిస్తావో, విరిగి నలిగిన హృదయముతోటి దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభిస్తావో అప్పుడు చేస్తా అంటాడు కార్యం. హల్లెలూయా. అందుకే చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకునేవాడట కీడులో. ఎందుకనంటే అనేకుల జీవితంలో ఈ కీడు జరగడానికి కారణం, మార్పు జరగకపోవడం కారణం ఏంటంటే ఈ వాస్తవం. ఎందుకనంటే ఇలా వింటారు, ఇలా విడిచిపెడతారు. బస్ లాస్ట్కి వచ్చే పాట, నిన్ను మర్చినా కానీ నన్ను మర్చిపో అనే పాట సాంగ్ పాట. ఇంకొక వచ్చేసరికి ఏం చేస్తాడంటే ఏ సాంగ్ పాడుతా అంటారు? ఎన్ని తలచినా. సింపుల్గా ఉంటుంది సాంగ్. ఏం సాంగ్ ఇస్తారంటే ఇక మళ్ళా మంచి ఏ సింగర్ కూడా పనిచేయలేడు వాస్తవం. ఎందుకనంటే మార్పు అనేది నీలో నుంచి రాకపోతే నువ్వు కఠినత్వంలో ఉండవు. కఠినత్వంలో ఎందుకనంటే మార్పు నీలో నుంచే రావాలి. హల్లెలూయా. అందుకే మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఇక్కడ చాలా విషయాలను దేవుడు నీ కొరకు నా కొరకు చాలా పొందుపరిచినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈ బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలను మనం చూడవచ్చు. ఇదే సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథంలో కనుక మనం చూస్తే, ఎందుకనంటే ఇక్కడ అంటాడు 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట చూడండి. ఎందుకు ఎక్కడికి దారి తీస్తున్నది అని సంగతి, నా మార్గము ఎందుకనంటే నా కఠినత్వముతో నేను చేస్తున్న క్రియ ఏం చేస్తుంది? నా కుటుంబాన్ని నష్టంలోనికి తీసుకొస్తుంది. నేను ఆధ్యాత్మికంగా ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, వాక్యంలో ఎదగకుండా, ఆరాధనలో ఎదగకుండా, నా కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించకుండా ఉన్నదే నీ హృదయం.
బాగా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి, నువ్వు ఎప్పుడైతే నీ హృదయము విరగొట్టకపోతే నీ జీవితంలో కార్యం జరగదు. అందుకే ఇక్కడ మనం కనుక చూస్తే ప్రేమ దేవుని ద్వారా ఇక్కడ అనేకమైన విషయాలను దేవుడు మన కొరకు పొందుపరిచాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం కనుక చదువుదామా. ఎందుకు అనంటే ఈ కఠినత్వ హృదయమే ఏం చేస్తుందంటే గర్వ హృదయముగా తయారైతా అంటది. గర్వ ఏంటంటే అది ఆ దూత ఏం చేస్తుందంటే నేను మహోన్నతునిగా సమానంగా చేసుకుంటా అని తగ్గింపులోనికి రాలే. అక్కడి నుంచి పడద్రోయబడి ఏం చేసిందంటే దేవదూతే పడద్రోయబడి అపవాదిగా మారింది. అయితే మనం చూస్తే ఎందుకనంటే ప్రేమ దేవుని ద్వారా ఇక్కడ కనుక చూస్తే ఇలాంటి కఠిన స్వభావం ఎందుకనంటే దేవుని ఎందుకంటే అనేకులు రోమ సంఘానికి రాస్తాడు, మీరు అనేకులు కఠిన చిత్తులై ఉండకూడి అంటాడు. గలతీ సంఘానికి వచ్చేసరికి అక్కడ మిశ్రమ జనముగా వచ్చి అక్కడ అంటాడు, మీరు ఒకరిని ఖర్చుకొని బొత్తిగా నాశనమైపోతున్నారేమో అని అక్కడ ఆ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తూ ఉంటాడు. ఎంత మంచి మాట. ఎందుకనంటే ఈ కఠినమైన స్వభావాల లోపల ఎప్పటికి కూడా గొడవలు అవుతా ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతా ఉంటాయి. తర్వాత వీళ్ళంటే ఆయిల్ గిట్టది, ఆయిల్ అంటే వీళ్ళు గిట్టది, ఆమె అంటే ఈమె గిట్టది, ఈమంటే ఆమె గిట్టది. అలాగా గిట్టకుండా ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తామంటే ఖర్చుకునే స్వభావం ఉంటా అంటది. అంటే ఈ ఖర్చుకోవడం ఏందయ్యా అని మనం పౌలు గారిని అడిగితే కుక్కలా వాస్తవంగా. ఎందుకనంటే మెత్తటి హృదయం ఏమైతే అంటే ఓర్చుకుంటాడు, సహించుకుంటాడు. ఇట్లా చూడండి పౌలు చెప్తా ఉంటాడు ఇక్కడ. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో కనుక చూస్తే, అయితే మీరు ఒకరిని ఒకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురే మనం చూసుకోండి. ఎందుకనంటే భార్య అంటే భర్త గిట్ట చాలా మంది. ఎందుకు అనంటే హృదయము కఠినమైపోయింది. పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఈ కఠిన చిత్తులు ఎందుకనంటే ఈ కఠినత్వము కలిగిన ఈ స్వభావం ఎప్పుడు కూడా ఏమైపోతుందంటే మనుషులకు లోబడరు, దేవునికి లోబడరు, దేవుని మాట ప్రార్థనలో లోబడరు, ఆరాధనలో లోబడరు, వాక్యానికి లోబడరు, దేవునితో నడచడానికి వీళ్ళు ఇష్టపడరు. ఎవరెందుకంటే కఠిన హృదయం. అందుకే పౌలు చెప్తా ఉంటాడు. ఎందుకనంటే కఠిన చిత్తులై ఉండకుండి అంటాడు పౌలు. ఎందుకనంటే ఈ పౌలు తన ఈ సువార్త యాత్రలో ఎప్పటికి కూడా యాత్ర చేస్తా ఉంటాడు. కాబట్టిగా ఏం చేస్తాడంటే ఇక్కడ అంటూ ఉంటాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడుతూ అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదామా. అలాగైనా ఏమందుము ఇశ్రాయేలును వెతికినది ఏదో వారికి దొరకలేదు. కఠిన హృదయంతో వెతికారు, కఠినమైన ఆలోచనలు, మెత్తటి హృదయం లేదు. ఎందుకనంటే అలాగైనా ఏమందును ఇశ్రాయేలును వెతికినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికే దొరికెను, తక్కిన వారందరట కఠిన చిత్తులై. ఎందుకంటే ఈ దినము మనము ఎలాంటి హృదయముతో మనము హృదయాన్ని దేవుని మాటలు వింటున్నాం. ఆ మాట ద్వారా దేవుడు నన్ను కొట్టాడు, నా మనసు మారింది, నా ఆలోచన మారింది, నా బుద్ధి మారింది, నా ప్రవర్తన మారింది, నా ఆలోచన మారింది, నా విధి విధానాలు మారినాయి.
నేను ఎందుకనంటే నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమార్తెను. దేవునికి ఏ మనసు ఉన్నదో, దేవునికి ఏ ఆలోచన ఉన్నదో, దేవునికి ఏ తలంపు ఉన్నదో, దేవునికి ఏ ఉద్దేశం ఉన్నదో ఆ ఉద్దేశమే నా ఉద్దేశం. దేవుని మాటే నా మాట, దేవుని మార్గమే నా మార్గం, దేవుని యొక్క ఆలోచననే ఆలోచన. ఎందుకు అనంటే దేవుడు భక్తులు రాస్తున్న మాట, నా కన్నులు చూసే నిన్నే కదా, నా కన్నులలో నిండినది నీవే కదా, నా కన్ను చూసే నిన్నే కదా, నా కన్నులలో నిండినది నీవే కదా, నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి నీ వలనే మారిపోదును, నీ వలనే. మనం ధనం చూడేసరికి ఏం చేస్తారంటే అన్యాయం చేసే ఆలోచన వస్తారు, లంచం తీసుకునే ఆలోచన వస్తారు, మోసం చేసే ఆలోచన వస్తారు. యేసయ్యను చూడగానే మర్చిపోవాలి. ఎందుకంటే ఒక చిన్న పిన్ను కూడా ఆఫీసు నుంచి కూడా దొంగతనం చేసే స్వభావం మన దగ్గర ఉన్నది. అందుకే ప్రేమ దేవుని ద్వారా మనం కనుక చూస్తే, మన ఆలోచన విధానాన్ని కనుక మనం చూస్తే, మనము దేవుడు ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే దేవుడు వారి యొక్క ఏం చేసినంటే, దేవుడు విరిగి నలిగిన హృదయాన్నట ఏం చేయాలట, అలక్ష్యము చేయలేదన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎందుకనంటే ఆ విరిగిన హృదయము ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఆసన్నుడు అయితే అంటాడు. విరిగిన హృదయముతోటి నలిగిన మనసుతో వేడుకున్నప్పుడు వెంటనే ప్రత్యక్షమై స్వస్థత, విడుదల, ఆరోగ్యము, అభిషేకం కావడానికి. ఎందుకంటే హృదయము విరవబడాలి. అందుకే అక్కడ విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, విరిగి నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. అందుకే మనం 51వ కీర్తనలో కూడా ఇదే మాట మాట్లాడుతాడు. తన పాప స్వభావాన్ని ఏం చేసిందంటే దావీదు ఏం చేసిందంటే దాన్ని అంతా ఏం చేసిండు, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో జీవించడానికి తన పాప స్వభావాన్ని విరగొట్టుకున్నాడు, లోకాశలను విరగొట్టుకున్నాడు. ఇక్కడ చూస్తే 51వ కీర్తనలో ఇక్కడ కనుక 16వ వచనం కనుక చూస్తే ఈ మంచి మాట మనకు కనబడతాడు. చూడండి, ఏంటంట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసు ఎందుకనంటే నువ్వు విరగపోతే నీ బలి అంగీకారం కాదు. అంటే బలి అనగా నీ ప్రార్థన, ఎందుకంటే నీ విజ్ఞాపన, లేకుంటే నువ్వు మొరపెట్టడం ఏదైతే చేస్తావో ఆయన విరిగి నలిగిన హృదయముతో వేడుకుంటేనే నీవు మనవిని ఆలకించగలుగుతాడు. బైబిల్లో సంతానం లేని స్త్రీ ఉన్నది. ఆమె ఆ సంతానం కొరకు ఆమె ఏం చేసింది, ఎలా వచ్చేసింది, ఆమె బహు దుఃఖాకాంతురాలై వేడుస్తూ ఉన్నది. ఎందుకంటే మనం చూస్తే ఈ మొదటి సమూయేలు గ్రంథంలో బహు దుఃఖాకాంతురాలై ఏం చేస్తూ ఉన్నది, ఆమె ఏడుస్తూ ఉన్నది. ఏమైతుంది, భోజనం మానేసింది. ఎందుకు అనంటే నాకు కుమారుడు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు అభిషేకం కావాలి, దేవుని నుండి నాకు సహాయం కావాలి, దేవుని నుంచి నేను మేలు పొందుకోవాలి, దేవుని నుంచి నాకు కావలసిన సహాయ సహకారాలు కావాలి అన్నది. కానీ హృదయాన్ని కఠినపరచుకోలే.
ఎందుకు హృదయాన్ని కఠినపరచుకోకుండా ఏమైపోయిందంటే ఆ ఆ కీడు రావడం. ఎందుకనంటే హృదయాన్ని కఠినపరచుకునే వాడు కీడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే జరిగితే ఈనాడు కీడు సంభవిస్తాము. కీడు సంభవిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఇక్కడ ఈ హన్న ఈమె సంతానం కొరకే రావచ్చు. ఇక్కడ మనం మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే 10వ వచనంలో, మొదటి అధ్యాయం 10వ వచనం కనుక చూస్తే 10 కాడ చూస్తే 7 కాడ చూస్తే ఆమె భోజనము చేయక ఏడుచూ వచ్చాను. మనం ఏంటంటే పిల్లలు మారవాలని ఏడవాలి. ఎందుకనంటే హృదయం కఠినపరుచుకున్నాం. కడుపు నిండా తిండి ఉన్నది, కడుపు ఖాళీ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకనంటే ఓ పూట ఉపవాసం ఉండడం ఇష్టం లేదు. ఓ పూట అయ్యో నా భర్త మారట్లేదే, నేను ఆధ్యాత్మికంగా ఎదగట్లేదే, నేను అన్య భాషలు మాట్లాడట్లేదే, నేను ప్రవచించట్లేదే, నేను ఒక వెలుగు సంబంధిగా దేవుడు నన్ను ఇంకా తన ఆత్మతో నింపలేదు, నన్ను ఆయన శక్తితో నింపలేదు, ఆయన అభిషేకంతో నింపలేదనే ఒక పశ్చాత్తాపం లేదు. కారణం ఏంటంటే మారు మనసు లేని జీవితం. దేవుడు ప్రేమిస్తా అంటే కూడా అంతే. ఇక్కడ ఏం చేసింది ఆమె బహు దుఃఖాకాంతురాలై. ఇలా ఏమైపోయింది? బహు దుఃఖాకాంతురాలై ఏడుస్తా ఉన్నది. తర్వాత 10వ వచనం చూస్తే మనో దుఃఖం కలిగిన దాని అనేది ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఎప్పటికీ. చాలా మంది జీవితాలు ఏంటంటే ఈ కీడును ఎందుకనంటే హృదయాన్ని కఠినపరుచుకొని అనేకులు జీవితంలో ఈ కీడు రావడానికి, ఈ నష్టము రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయం కారణం. మార్పు ఎందుకనంటే దేవుడు ఏం చేసిండు? విరిగిన మనసే 51వ కీర్తన అక్కడ ఏమంటాడమ్మా? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయలే. ఆమె కుమ్మాన్ని చక్కగా ఎత్తుకున్నది. నీవు విరిగి నలిగిన హృదయముతో కనుక ఉంటే, పశ్చాత్తాపముతో ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడంటే నీకు రావాల్సిన ఆశీర్వాదము, రావాల్సిన దీవెన, రావాల్సిన అభిషేకము, రావాల్సిన కాపుదల, రావాల్సిన మార్పులు దేవుడు చేస్తా అంటాడు. మనము అనేకుల జీవితాలు కనుక చూస్తే ఏం చేస్తాడంటే మార్చుకోలేదు, మనసు మార్చుకోలే. ఎందుకనంటే దేవుడు విరిగిన మనసు, నలిగిన హృదయం. ఎందుకనంటే అనేకుల హృదయములో కఠినత్వము కలిగి ఉన్నాడు. మనం కనుక 34వ కీర్తన కనుక చూస్తే ఈ దీనుడు మొరపెట్టగా అక్కడ అంటాడు. దీనత్వం ఏంది? వాళ్ళు శ్రమల్లో నలిగిపోయారు, సమస్యలో నలిగిపోయారు. దేవుడు చేస్తానికి దేవుని సన్నిధిలో నలిగిపోయి ఒక దీనత్వము కలిగి, దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి, దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాపం కలిగి, దేవుని సన్నిధిలో ఒక విరిగి నలిగిన హృదయముతో అయ్యా అని వాళ్ళు వేడుకుంటారు. చూస్తే 34వ కీర్తనలో అక్కడ మంచి మాట ఉంటాడు. చూడండి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలు అన్నిటిలో నుండి చప్పట్లు కొట్టి ప్రాముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే విరుగుతుందో దీనత్వం వస్తూ ఉంటుంది, ఎప్పుడైతే విరుగుతుందో తగ్గింపు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎందుకు అని అంటే అహంకారం ఏమైంది? అహంకారం లోబడదు. ఏంది? భర్త అంటే పెద్దలంటే గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడేది గర్వం. నువ్వు దేవునికి లోబడితే నీ కుటుంబం, నీ పిల్లలు, వాళ్ళందరూ కూడా నీకు లోబడతా అంటారు. నువ్వేం చేస్తా అంటే అన్నిటి కూడా వ్యతిరేకమైన స్వభావం ఏంటంటే ఆ హృదయం కఠినపరచుకోవడానికి. అందుకే ఇక్కడ ఏం చేస్తాడు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. అందుకే ప్రేమ దేవుడా, దీనత్వం కలిగిన మనసు అంటే విరిగి నలిగిన హృదయం వారు దీని లోపల ఉంటారు. ఎందుకంటే మనం
బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే అనేకమైన విషయాలను కనుక మనం చూడవచ్చు ప్రేమ ద్వారా. అందుకే చాలా మంది జీవితంలో విరిగిన మనసు ఉండదు. వాస్తవం విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలి. చాలా మంది జీవితాలు ఎందుకనంటే ఈ విరిగినది ఉండదు. ఎందుకనంటే పాడిన పశ్చాత్తాపం రాదు, ఆరాధనలో పశ్చాత్తాపం రాదు, ప్రార్థనలో పశ్చాత్తాపం రాదు, ప్రార్థనలో కన్నీరు రాదు. ఎందుకు? అందుకే ఈ హిజ్కియాను కనుక మనం చూస్తే హిజ్కియా ఏం చేసాడు? ఆయనకు ఒక భయంకరమైన సంభవం వచ్చినప్పుడు ఆయన హిజ్కియా ఏం చేసాడు? ఆయన ఒక విరిగి నలిగిన హృదయముతో ఏం చేసాడు? దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 3వ వచనంలో కనుక చూస్తే హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఏంటి ఎక్కడ? చూడండి, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఏంటిది? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. మనం ఎందుకనంటే ఈ చాలా మంది జీవితంలో ఈ కఠినత్వాన్ని బట్టి ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అభిషేకం రావాలన్నా నువ్వు ఒక విరిగి నలిగిన హృదయంతో, దేవా నీ అభిషేకం కావాలి, నీ శక్తి కావాలి, నీ దర్శనం కావాలంటే విరగాలి. అహంకారంతో ఉంటే ఎప్పుడైతే అంటే చెట్టు నిటారుగా పెరుగుతూ ఉంటుంది, బాగా పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక గాలి దుమారం వచ్చేసరికి ఆ చెట్టు అంతా బోడపడైపోతుంది. అందుకే వారి జీవితంలో అలాగనే కఠినపరుచుకోసరికి ఏమైపోతుందంటే ఒక్కసారిగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక సంభవం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు విరిగిపోతారు. అందుకే ప్రేమ ఇక్కడ ఏం చేసిందంటే హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా ఏం చేసిందంటే దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. 5వ వచనంలో కనుక చూస్తే నీవు కన్నీళ్లు విడిచిన నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అందుకే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడేలా ఒక మాట కానీ ఒకసారి ప్రార్థన చేస్తే నీ పిల్లల భవిష్యత్తు కొరకు కావచ్చు, అభిషేకం కొరకు కావచ్చు, ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను అంగీకరించిన, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట దేవుని స్వరం విన్నాడు. ఎందుకంటే కఠినత్వము దేవుని మాట విన్నాడు. అందుకే ప్రేమ దేవుని బైబిల్లో చాలా మనం దేవుని యొక్క లేఖన భాగాలను మనం చూడవచ్చు. అందుకే కీర్తనల భాగంలో 149వ కీర్తనలో కూడా ఇక్కడ మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. 149వ కీర్తన చూడండి, 4వ వచనం కనుక చూస్తే యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు. అంటే ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ కలిగిన వాడు. నీ పట్ల నా పట్ల దేవునికి ఎంతో ప్రీతి ఉన్నది, దేవునికి ఎంతో ప్రేమ ఉన్నది, దేవునికి ఎంతో ఆశ ఉన్నది. ఎందుకు అనంటే ఇక్కడ చూస్తే ఆయన దీనులను రక్షణతో అలంకరించేవాడు. ఎందుకనంటే నీ కుటుంబానికి నీ దీనత్వం ఏం చేస్తా అంటే ఆయనను రక్షణతో నేను అలంకరిస్తా అంటాడు. చాలా మంది జీవితాలు ఎందుకంటే కఠినత్వం వింటూ ఉంటారు, విడిచిపెడతా ఉంటారు. దానికి దేవుని మాటకు లోబడరు, పెద్దలకు లోబడరు, లేకుంటే అధికారులకు లోబడరు. దేనికి కూడా లోబడకుండా లోకములో ఉన్న లోకాశలకు లోబడతారు. అందుకే ప్రేమ మనం మన జీవితంలో మనం కనుక చూస్తే ఇంకా అనేక విషయాలు మనం ప్రస్తావన చేయవచ్చు. ఇక్కడ సామెతల గ్రంథంలో కనుక ఇక్కడ చూస్తే మనము అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటాడు. అది 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలట. ఇంకొకడు అంటాడు దీనులు ఎందుకనంటే వాళ్ళు తృప్తి నందుదురు అని అంటారు. కారణం ఏంటంటే వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు.
అందుకే ప్రేమ మనకు కావలసింది దేవుని సన్నిధిలో, ఎందుకనంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, పేతురయ్య అంటాడు, మీరు క్రీస్తు కలిగిన ఈ మనసును ధరించండి. ఏ మనసు? విరిగి నలిగిన హృదయాన్ని. ఇంకొక మాట మనం చూద్దాం ప్రేమ. అయితే ఈ అనేకుల జీవితాల్లో కూడా చూస్తే మళ్ళా ఏం చేస్తామంటే అనేకుల జీవితంలో వాళ్ళకు ఎప్పుడైతే విరుగుతుందో, వారి విరిగి నలిగిన హృదయం ఉంటుందో, వాళ్ళే ఇతరులను క్షమించగలుగుతారు. హల్లెలూయా. వాళ్ళు క్షమించే మనసు ఉంటాడు. కొంతమందికి క్షమించే మనసు ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా క్షమించరు. కారణం ఏంటంటే వాళ్ళ లోపల కఠినత్వం కలిగి ఉన్నది. క్షమించే మనసు ఎందుకనంటే వీళ్ళు క్షమించరు. ఎందుకనంటే మీ పరలోకపు తండ్రి మీరు క్షమించినలాగానే మీరును క్షమించండి. ఎందుకంటే దేవుడు క్షమించాలి, కానీ నేను మాత్రం క్షమించనయ్యా. నేనైతే చిన్న తప్పు కూడా ఏం చేస్తానంటే, మొన్న ఒక సంభవం జరిగింది. ఏం చేస్తానంటే, ఒక ఆయన బిర్యానీ హోటల్కి వెళ్ళాడట. బిర్యానీ హోటల్కి వెళ్తే 59 రూపాయలకే బిర్యానీ ప్యాకెట్. ఇది 60 రూపాయలు ఫోన్పేనో లేకుంటే మొత్తాన్ని క్యాష్ ఇచ్చేసినట. ఆయన అంటాడట, ఏమంటాడంటే ఆఖరికి ఏమైపోయిందంటే ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు నాకు రూపాయి ఎక్కువ ఇచ్చేవాని పోయినవా అని తగు స్టార్ట్ అయితే ఆయన నెట్టేసుకున్నాడు. ఇక్కడే వరంగల్ చరిత్ర ఎక్కడిగా. ఆయన నెట్టేసుకొని ఏం చేసిందంటే, తర్వాత ఈయన గట్టిగా వాదం నెట్టేసరికి ఆయన పడిపోయాడు. పడిపోతే వాళ్ళ అన్నని పిలిచి లేవట్లేదు అంటే తిరిగా ఏం చేస్తానంటే హాస్పిటల్కి వేసుకెళ్ళారు. సచ్చిన శవాన్ని ఎందుకు తీసుకొచ్చానని చెప్పి. ఎందుకనంటే చూడండి, సమస్య ఏంది? రూపాయి నువ్వు ఇచ్చేస్తే సరిపోయేది. అందుకే ఇలాంటి స్వభావాలు ఎందుకంటే ప్రేమ ద్వారా క్షమించే మనసు మనకు కలిగి. ఎందుకంటే ఈ క్షమించడము లేదు. ఎందుకనంటే వారు కఠినపరుచుకున్నారు, క్షమించే మనసు లేదు వారు. ఎన్ని రోజులు నా అంతరంగంలో ఏం చేస్తారంటే పగను దాచుకుంటాడు, ప్రతీకారం దాచుకుంటాడు, కోపాన్ని దాచుకుంటాడు, ఆవేశాన్ని దాచుకుంటాడు వాళ్ళ జీవితంలో. ఎందుకనంటే ఇవి దాచుకోవడాన్ని బట్టి ఏమైపోతానంటే ఈనాడు శత్రుత్వం బాగా పెరిగిపోతారు. పగలు ప్రతీకారం. వాళ్ళు ఉంటే మేము రాము సార్, వాళ్ళ ఇంటికి మేము రాము సార్, వాళ్ళు ఇస్తే మేము తీసుకోము సార్. కారణం ఏంటంటే వాళ్ళ లోపల ప్రభు మనసు లేదు. ఇక్కడ అంటాడు. ఎందుకనంటే మనం చాలా దేవుని యొక్క లేఖన భాగాలను మనం కనుక ఎరుగుతే, ఇక్కడ మనము ఆ దేవుని యొక్క లేఖన భాగాలను కనుక మనం చూస్తే, ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించుడి. ఈ క్షమించే మనసు లేనప్పుడు యేసయ్య శరీరంలో ఎలా చేయి వేస్తావు? యేసయ్య రక్తాన్ని ఎలా పానం చేస్తావు? యేసయ్య బిడ్డవేనా నువ్వు? యేసయ్య కుమార్తెవేనా? గుండెల్లో ఏదో కత్తులు పెట్టుకొని, కపటం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అహంకారం పెట్టుకొని, క్రోధం పెట్టుకొని, ఎందుకనంటే నువ్వు విరగొట్టబడాలి దేవుని వాక్యం ద్వారా. ప్రార్థనలో వాక్యం ద్వారా కొట్టబడుతున్నప్పుడు నీ మనసు మార్చుకోవాలి, నీ ఉద్దేశం మార్చుకోవాలి, నువ్వు క్షమించే మనసు నువ్వు కలిగి ఉండాలి.
అందుకే మనం చూస్తే ఇక్కడ అంటే ఏమంటే మీరు ఒకరి ఎడల ఒకరు దయ 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 కలగాలి. దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తు కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించండి. ఎందుకనంటే దావీదుకు సౌలు దొరికినప్పటికి కూడా సౌలు చంపలే. ఎందుకు అనంటే దావీదును ఎన్నిసార్లు అరణ్యంలో తరిమిండు. ఎక్కడ పడితే అక్కడ తరిమి ఎప్పటికి దొరికితే చంపుదామన్న సౌలు ఎప్పటికీ దావీదును చంపుదామని తిరిగిండు చంపుదామని. ఏం చేసినప్పటికి కూడా దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించగలప్పుడు ఒకసారి సౌలే దావీదుకు దొరికితే దావీదు ఏం చేసినంటే క్షమించి వదిలేసి నీవు నా జీవితంలో ఎందుకనంటే నీవు క్షమించకపోతే ఎప్పుడు కూడా క్షమించబడలేవు. దేవుని మనసు ఏం చేస్తానంటే తనను ఎందుకనంటే కొట్టిన వారిని, తిట్టిన వారిని, వారిని దూషించిన వారిని, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమన్నాడు. మనం క్షమాగుణము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే నువ్వు క్షమించే ఆ మనసులే ఉండాలి. దావీదు జీవితంలో ఏం చేసిందంటే మనం చూడవచ్చు ఇక్కడ. ఎందుకనంటే దావీదుకు ఎలాంటి మనసు ఉన్నదంటే క్షమించే మనసు ఉన్నది. దావీదు జీవితంలో ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే శత్రువు దొరికినప్పటికి కూడా ఏం చేసిందంటే చూడండి ఏం చేసిందంటే దావీదు ఏం చేసిందంటే దావీదు సౌలును చంపలేదు. సౌలే చెప్తా అంటాడు, నువ్వు నాకంటే నువ్వు నీతిమంతుడు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నా దేవా ఈ పలుకు నీదేనా అన్నాడు. ఈ పలుకు నువ్వు మాట్లాడే మాటలు నీవేనా దావీదు? ఎందుకనంటే ఏమంటున్నాడంటే నీదేనా ఈ మాట దావీదు? ఎందుకనంటే దావీదు మాట్లాడినప్పుడు సౌలు చాలిన తర్వాత సౌలు అంటున్నాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చిండు. శత్రువు నిన్ను చూసి ఏడ్చేటట్టు ఉండాలని క్షమాగుణం. మనం ఏం చేస్తామంటే మళ్ళా శత్రువుకు మళ్ళా పగలేసి ఆలోచనలు ఉంటాడు మన దగ్గర. మనం దేవుని పిల్లలమండి. దేవుని మనస్సే మనకు ఉండాలి. దేవుని ఆలోచన మన ఉండాలి. దైవ స్వభావమే మనం ధరించుకోవాలి. క్షమించే స్వభావమే మనం కలిగి ఉండాలి. అది దైవ నిర్ణయం. ఎంతకాలం కత్తులు కడుపులో పెట్టుకుంటా అంటావు? కపటము, ద్వేషము. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఏం చేసిందంటే శత్రువు బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లాను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు నా అపకారములకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని చేసిదివి గనుక నీవే నాకంటే నీతిమంతుడు. చప్పలు కొట్టుకోండి. మొదటిది విరిగిన మనసు ఉండాలి. రెండవది క్షమించే మనసు ఉండాలి. ప్రజల హల్లెలూయా. క్షమించే మనసు ఉండాలి. క్షమాగుణం మన జీవితంలో. ఎందుకనంటే దేవుడు కూడా ఏం చేస్తానంటే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీ
ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. చూడండి, ఎందుకనంటే మనము అలాంటి స్వభావం కలిగి ఉండాలి. మొదట మన కఠినత్వాన్ని తీసివేసి విరిగిన మనసును, నలిగిన హృదయాన్ని, నలిగిన హృదయం కలిగి మనం జీవిస్తే మనం వెంటనే మన ప్రార్థన వింటా అంటాడు. విరిగిన మనసును వెంటనే ఆలకిస్తా అంటాడు. విరిగిన మనసు కలిగిన వాడిని వెంటనే రక్షిస్తా అంటాడు, వెంటనే కాపాడుతా అంటాడు. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రేమ దేనివల్ల, అందుకే మన జీవితంలో కూడా విరిగి నలిగిన మనసు కలిగి మనం ఉండాలి. రెండవది క్షమించే మనసు కలిగి ఉండాలి. మూడో మాట మనం చూద్దాం ప్రేమ దేనివల్ల. మూడో మాట మన జీవితంలో మనం కలిగి మనం జీవించాలి. చూడండి చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమనియు శరీరం గురించి రక్తమును గురించి మరలా అపరాధంలో పడతా ఉన్నాడు. మరలా ఏం చేస్తున్నాడు? అయోగ్యత ఏం చేస్తుందంటే, నీవు దేవునికి ఒక యోగ్యమైన పాత్రగా లేక దేవునికి ఒక యోగ్యమైన వ్యక్తిగా, దేవుడు నిన్ను ఒక కోరుకునే ఒక వ్యక్తిగా నీ జీవితం ఉండాలి. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే ఎందుకంటే ఎవడు అయోగ్యంగా, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రభు రొట్టెలో చేతులు వేస్తూనే ఉంటాడు. యోగ్యత కావాలి. ఎందుకనంటే నీకు కావలసిన యోగ్యత, కావలసిన అర్హత. ఎందుకనంటే క్వాలిటీస్. నాకు ఒక పోలీస్ ఆఫీసర్ జాబ్ కావాలంటే నన్ను అడుగుతాడు, నీకు ఏం యోగ్యత ఉన్నదా? అందుకే నీవు ప్రభువు యొక్క శరీరంలో పాలు పొందడానికి ఏం చేస్తా అంటే యోగ్యత కావాలి. యోగ్యత. ఎందుకనంటే నువ్వు ఒక యోగ్యమైన పాత్రగా, నువ్వు ఒక యోగ్యత కలిగిన ఒక వ్యక్తిగా నువ్వేం కావాలంటే నువ్వు కావాలి. అయోగ్యతను తీసివేసుకోవాలి. ఎందుకనంటే నేను అనర్హుడను. ఎందుకనంటే ఈ బల్లను తీసుకునే యోగ్యత లేదు. ఎందుకనంటే కావలసిన పరిశుద్ధత లేదు, కావలసిన క్షమించలేదు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం నాకు లేదు, పశ్చాత్తాపంతో కూడిన జీవితం నాకు లేదు, ప్రార్థన జీవితం నాకు లేదు. నేను ఇందులో పెట్టడానికి యోగ్యురాలను కాదు. దేవుడు నేను ఎందుకంటే ఒక యోగ్యమైన పాత్రగా, ఎందుకనంటే ఒక యోగ్యమైన బిడ్డగా నిన్ను ఎంచుకోవాలి. అందుకే చాలామంది అపరాధులుగా తాగడం ఏంటంటే మళ్ళీ, ఎందుకంటే నువ్వు మరొక అపరాధము తప్పిదం చేస్తావు. అందుకే డబ్బు కట్టేటప్పుడు అపరాధ రుసుము కూడా మళ్ళీ చేస్తా అంటారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అప్పును మళ్ళీ ఏం చేస్తా అంటాడు, డబ్బులు కట్టవలసి వస్తా అంటారు. అయ్యో ఎక్కడైనా తిప్పల పడ్డాయినా కానీ ఏదో అదేనా దాన్ని చెల్లించడానికి ఏం చేస్తా అంటారు, వస్తువు అమ్మైనా కానీ టక కట్టేస్తాను. అందుకే యోగ్యమైన, ఎందుకనంటే మనం కనుక చూస్తాడు ప్రేమ తెలియ. చూడండి ఇక్కడ మనం చూద్దాం. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో మనం చదువుదాం. 10వ అధ్యాయము 19-20 వచనం చదువుదామా. నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పగా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. చూడండి, ఎందుకనంటే యోగ్యత. ఎందుకనంటే అక్కడ అంటాడు, కిందకి అంటాడు, ప్రభుకు రోషము పుట్టించదవా, ఆయన కంటే మనం బలవంతులమా. మనం చేస్తా ఉంటాం, సింపుల్గా చేస్తా ఉంటాం.
క్షమించే మనసు ఉండదు, తగ్గింపు స్వభావం ఉండదు, విరిగిన హృదయం ఉండదు. డైరెక్ట్ మనం ఛానల్ కడిచేస్తాం. అందుకే దేవుని యొక్క లేఖన ఆగాలను మనం బాగా చదవాలి. అందుకే పాత్రలు కొన్ని ఇక్కడ పౌలు చెప్తా ఉంటాడు చూడండి. అక్కడ 23వ వచనంలో అంటాడా, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని చేయదగినవి కావు. చూడండి, అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగాయి. ఎందుకనంటే అయోగ్యంగా తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కలగదు. నువ్వు అపరాధిగా మార్చబడుతున్నావు. అర్థమైందా? ప్రజలు హల్లెలూయా. చాలా మందికి ఎందుకంటే సింపుల్గా అట్లా రాగానే ఇచ్చేసేయాలి. వల్ల యోగ్యతను మనం సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి, శుద్ధీకరించాలి. మనము పశ్చాత్తాపముతో, ప్రభా యోగ్యత లేని నాకు, అయ్యా నాకు నాయన స్తోత్రములు, నీ బలిలో పాలు పంపుకునే యోగ్యత కావాలని దేవుని సన్నిధిలో గడపాలి. గడపం అంతా సినిమాలు చూసేస్తాము కూడా, ఏది పడితే బయట అది కూడా తింటా అంటారు. తినేసి కూడా ఏం చేస్తా అంటారు, అలా పాత్రలు చేస్తూ అంటారు. ఒక ప్రార్థన లేదు, ఓ వాక్యం లేదు, ఒక ఆరాధన లేదు, ఒక పరిశుద్ధమైన జీవితం లేదు. అందుకే మనం చూస్తే కీర్తన గ్రంథంలో ఇక్కడ దేవుడు స్పష్టంగా మనం మాట్లాడుతూ అంటాడు. కీర్తన గ్రంథంలో దేవుడు ఎలాంటి గణగుణాలు కలిగి ఉన్నాడో మనము చాలా ఎరగాల. ప్రేమను తెలపాలి. కీర్తన గ్రంథంలో గనక మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో గనక చూస్తే మనము చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. 99వ కీర్తన 9వ వచనం చదువుదాం. 99. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడును, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధుడు ఆయన ప్రేమను తెలవాలి. ఈ పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. ఆయన క్షమించాడు, మనం క్షమించాలి. ఆయన కల్వరి శిలువలో విరిగి నలిగి ఒక రక్తం ముద్దగా మార్చబడిండు. విరిగిన మనసు కలిగి జీవించాలి. అందుకే ఇక్కడ పౌలు ఏం చేస్తాడంటే తిమోతికి రాస్తా అంటాడు. ఎందుకంటే బిడ్డ, కొన్ని అర్హమైన పాత్రలు, కొన్ని యోగ్యమైన పాత్రలు, ఈ పాత్రల్లో నువ్వు ఎలాంటి పాత్రగా ఉన్నావని చెప్పేసి పౌలు ఇక్కడ రాస్తా ఉంటాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదామా. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తాను పవిత్రపరచుకునే యెడల వాడు పరిశుద్ధపరచబడిన వారై యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. నువ్వు ఒక దేవుడు నీ ద్వారా ఒక ఘనత నిమిత్తమైన ఒక ఘనమైన పాత్రగా నువ్వు ఎంచబడాలి. ఘనహీనమైన పాత్రగా నువ్వు ఎంతకాలం చేస్తావు? అందుకే ఆత్మీయ అభివృద్ధి కలగాలి, ప్రార్థన అభివృద్ధి కలగాలి. ఎందుకనంటే విశ్వాసం అభివృద్ధి చెందాలి. లేకుంటే నువ్వు ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి అని అంటే మనకు కావాలి క్వాలిటీనెస్. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు కదా 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలనే కాక కర్రయు మట్టిని కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడ్డావు. నువ్వు ఘనమైన దానికి పాత్రగా ఉన్నవా, ఘనమైన దానికి పాత్రగా ఉన్నావు మనం ఎంచుకోవాలి. అంటే నువ్వు ఒక యోగ్యమైన పాత్రగా దేవుడు వెంచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రజలాడ హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని మరొక మాట మనం చెప్పేసుకొని ముగిస్తాం. మరొక మాట ఏంటంటే తగ్గింపు. ప్రేమ దేవుని మాటల్లో మనం తగ్గింపు ఉండాలి. దేవుని దగ్గర మనం వచ్చేటప్పుడు ప్రార్థనలో మనం తగ్గింపు ఉండాలి.
ఎందుకనంటే తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే చాలామంది జీవితంలో తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడు. తగ్గింపు ఉండదు చాలా ప్రార్థనలో, ప్రభు అయ్యవా అంటాడు, చేయవా అంటాడు. ఒక ఆయన అన్నాడు, ఎందుకంటే సార్ నేను ప్రభు చర్చికి వెళ్ళాను, వెళితే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నాకు పెళ్లి కాలేదు, అందుకే నేను ప్రభువును మార్చాను. ఎందుకనంటే దేవునికి యోగ్యంగా, ఎందుకనంటే దేవుడు చిత్తంలో ఉన్నదే నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఏది పడితే చేసుకునేది లవేపాలు అన్నీ చాలా ఫెయిల్ అయిన కేసులు ఉన్నాయి, చాలా ఫెయిల్ అయినాయి. నేను చూస్తున్నా కదా చరిత్రలో మా దగ్గర, ఎందుకంటే మా ఊళ్ళో చాలా సంభవాలు జరిగాయి, ఇక్కడ జరిగినాయో లేవో నాకు తెలియదు. నేను చాలా కుటుంబాలను చూస్తున్నాం, వాళ్ళ కుటుంబాలు విషాదంగా ఉన్నాయి. ఎందుకనంటే ఒక బీసీ అమ్మాయిని చేసుకున్నాడు వాస్తవంగా, తర్వాత భయంకరమైన పరిస్థితి. ఆ అమ్మాయి శ్రీదేవి అంటే చాలా శ్రీదేవి లెక్కనే ఉంటుంది, చాలా అందమైన బ్యూటిఫుల్ అమ్మాయి. నమ్మి వచ్చి చాలా జీవితాన్ని పతనం అయిపోయింది. అందుకే ప్రేమ దేవులారా మన జీవితంలో ఎందుకనంటే తగ్గింపు, ఎందుకనంటే వారి జీవితంలో ఈ ప్రేమలో పడేసి, ఎందుకనంటే చాలామంది జీవితాలు నష్టపోయాయి. అందుకే ప్రేమైన దేవుని ద్వారా దేవుని సన్నిధిలో తగ్గింపు ఉండాలి. తగ్గింపు నీ తగ్గింపును దేవుడు చూడాలి, మనుషులు కాదు. నీ మాటల్లో తగ్గింపు ఉండాలి. అందుకే సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తా ఉంటాడు 5వ అధ్యాయంలో కనుక చూస్తే, ఈ సొలొమోను చాలా జ్ఞానవంతుడు. ఎందుకనంటే ఆయన మాటలు కూడా చాలా ఏం చేస్తానంటే బాగా ఆయన దేవుని సన్నిధిలో బాగా ఎరిగిన వాడు. ప్రేమ దేవులారా చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకును నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎందుకంటే అయ్యా బతిమాడు, అయ్యా తగ్గింది. ఎందుకనంటే దేవుని దగ్గర రాగానే తగ్గింపు. ఎందుకనంటే యోహాను అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన తెచ్చవలసి ఉన్నది. నీవు ఏది చేసినా నీకు చాలా తగ్గింపు ఉండాలి. దేవుడే నీ కుటుంబంలో హెచ్చించబడాలి. ఆరాధనలో దేవుడే దీనికి ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. నేల మట్టుకు కావాలి. అందుకే అబ్రహాము ఏం చేస్తాడంటే నేల మట్టుకు సాగిలో పడ్డాడు. నేల మట్టుకు అయ్యా బతులాడుతా అంటే మనం చూస్తే మన మాటలు కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే తగ్గింపుతో కూడిన మాటలు ఉండాలి. మన ఆలోచనలు తగ్గింపు కలిగినవి ఉండాలి. ఎందుకనంటే మనము తగ్గింపు కలిగిన జీవితము జీవించాలి. ఎందుకనంటే యేసు ప్రభువును కనుక చూస్తే ఆయన ఏం చేసిందంటే ఆయన 12 మంది శిష్యులను పిలిచి ఓ భోజన భక్తిలోనికి కూర్చుండబెట్టేసి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన వాళ్ళందరి కాళ్ళు కడుగుతా ఉన్నాడు. దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఏం కడుగుతాను? కాళ్ళు కడుగుతాం. కడగడానికి పేతురు దగ్గరికి వస్తే అయ్యా అంటాడు, అయ్యా నాకు కడగద్దు అని అంటాడు. పేతురు నీకు నాకు పాలు లేదు. కడగబడినప్పుడు దేవుని రాజ్యంలో పాలు లేదు. ఎలా కడగబడుతున్నావు? వాక్యంలో కడగబడాలి, ప్రార్థనలో కడగబడాలి. పశ్చాత్తాపం నీ కన్నీళ్ళు. ఎందుకనంటే పావురానికి ఎప్పుడు చూస్తే కన్నీళ్ళు ఇక్కడనే ఉంటాడు, కడగబడతాడు ఎప్పుడు కూడా కళ్ళు. వెంటనే పావురానికి నీళ్లు పెట్టినే వచ్చేస్తాడు. చూడండి, గమనించారు. యేసు ప్రభుల వారు ఏం చేశారంటే పాలు లేదంటాడు. యేసు ప్రభుల వారే వాళ్ళు పాదాలు కడగడానికి ఏం చేశారంటే ఆయన తగ్గించుకొని ఏం చేశారంటే వాళ్ళ పాదాలు కడుగుతా ఉన్నాడు. చూడండి,
యోహాను సువార్త 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయము 4-5 వచనాలా? భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. చూడండి, యేసు ప్రభు దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నామా, వాళ్ళ పాదాలు కడిగి తగ్గించుకొని వాళ్ళు ఏం చేస్తున్నాడు, కడుగుతారు. వాళ్ళు చాలామంది మాటల్లో కూడా చాలా తగ్గింపు ఉంటుంది, ప్రార్థనలో తగ్గింపు ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకనంటే ఆయన చూస్తే ఆయన ప్రార్థన జీవితం ఎందుకనంటే ఆయన చాలా తగ్గించుకున్నాడు. మనం కనుక చూస్తే ఇక్కడ ఈ అధ్యాయం అంతా కనుక చూస్తే వాళ్ళందరినప్పటికీ కూడా ఏం చేసినంటే వెంటనే వాళ్ళందరికి పాదాలు కడిగి యేసు ప్రభు వాళ్ళ పాదాలు తుడిచినట్టుగా ఉన్నారు. నాకు చాలామంది కూడా మనం తగ్గింపు అనేది ఎప్పుడైతే మనము తనను తాను హెచ్చించుకున్నవాడు ఎప్పుడైనా తగ్గిపోతాడు. నువ్వు ఎప్పుడైనా కానీ ఎందుకనంటే నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చింపవాడు. హల్లెలూయా. ఎందుకనంటే తగ్గింపు మన జీవితంలో ఉండాలి. అందుకే ఇక్కడ ఫిలిప్పు రాసిన పత్రికలో ఇదే మాట మాట్లాడుతాడు. చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తిని చేసుకున్నాడు. అంటే ఖాళీ చేసుకున్నాడు. రిక్తిని అంటే ఏమీ లేకుండా చేసుకున్నాడు. ఎందుకంటే నేను ఒక దేవుని కుమారుడు అన్న ఆలోచనను తీసివేసి మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఈ తగ్గింపులో విధేయత ఉండాలి. ప్రజలలో హల్లెలూయా. ఎందుకనంటే తగ్గింపులో విధేయత కూడా ఉంటా. అంటే ఎప్పుడైతే తగ్గించుకుంటే వినయమునకు ముందు ఘనత ఉంటుందట. విధేయత వినయాలు తగ్గింపులోనే ఉంటాయి. చాలామంది జీవితంలో ఎందుకంటే తగ్గించుకోరు. ఎప్పుడైతే మనం తగ్గుతామో సమ్ టైం వచ్చేస్తా ఉంటుంది, దేవుడు హెచ్చిస్తా అంటాడు. ఎందుకనంటే మనం ఎక్కడైనా కానీ ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం తగ్గించి ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నా అంటే నన్ను స్టేజ్ మీదకి వెళ్ళాలా కానీ అక్కడికి వెళ్ళాలని నేనే ఆలోచన చేయను. నేను ఎక్కడ కూర్చున్నా మామూలు వ్యక్తి కూర్చున్నా. అయితే అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు ప్రేమేంద్ర. కాబట్టి నీవు నేను కూడా ఎందుకనంటే మనం తగ్గించుకుంటేనే హెచ్చించబడతాం. ప్రజలాడు హల్లెలూయా. ఎందుకనంటే అన్ని విషయంలో. అందుకే ఇక్కడ పేతురు పత్రికలో ఒక మాట చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వచనమా? 5:5. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు
ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. చప్పలు కొట్టి ప్రమలు కనపడ. ఎందుకంటే ఎక్కడట దేవుడు